కొయ్యి తోటకూర విత్తనాలు ఉంచాను కదండి, ఇదిగోండి. ఇది 4 feet వచ్చిందండి ఇంచుమించు. దీన్ని ఈరోజు నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేస్తానండి. మొత్తం తీసేద్దాం అనుకుంటే పక్కన ఉన్నటువంటి మొక్కలు డ్యామేజ్ అవుతాయని తీయలేదు, తర్వాత తీస్తాను. ఇదిగోండి, వీటి నుంచి నేను సీడ్స్ అనేవి సపరేట్ చేస్తాను. వర్షానికి చాలా రాలిపోయండి. ఆల్రెడీ నేను కొన్ని సీడ్స్ తీసి వేయడం జరిగింది. మొక్కలు వచ్చేవి చూపిస్తానండి. ఇదిగోండి, వాటి నుంచి తీసుకున్న సీడ్స్ నుంచి నాకు ఇలా మొక్కలు వచ్చాయి. సో కొయ్య తోటకూర ఇంకా మన ఫ్యామిలీలో కంటిన్యూ అవుతుందండి. కొన్ని ప్రాంతాల్లో వీటిని కోడిచుత్తు తోటకూర అంటారటండి. ఈ మధ్యనే నాకు రీసెంట్గా తెలిసింది. సో ఇదిగండి, ఇలా నేను సీడ్స్ సపరేట్ చేస్తాను. జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. వీటిని ఎండబెట్టి నేను సీడ్స్ సపరేట్ చేస్తానన్నమాట.